ఒకరోజు కాంతమ్మ తీసుకొచ్చిన పింఛన్ డబ్బులను లెక్కపెడుతూ ఇలా అనుకున్నది. ఈ 10,000 డబ్బులను నా కూతురికి మంచి పట్టుచీర తీసివ్వాలి. నా దగ్గరున్న డబ్బులతో నా కూతురికి ఎప్పటినుంచో మంచి చీర తీసివ్వాలని అనుకుంటున్నా. ఈ పింఛన్ డబ్బులతో పట్టుచీర తీసిస్తా. నా కూతురు ఎంతో సంతోషిస్తుంది. ఈ డబ్బులు నా కోడలి కంట పడకూడదు. తనకు తెలియకుండా తీసివ్వాలి అని అనుకున్నది. కానీ సౌందర్య చాటుగా వింటున్న సంగతి కాంతమ్మ గమనించలేదు. వాటిని లోపల పెట్టేసి కాంతమ్మ అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఆ డబ్బులను సౌందర్య రహస్యంగా తీసుకున్నది. ఆ విషయం కాంతమ్మ గమనించలేదు. మరుసటి రోజు కాంతమ్మ గట్టిగా అరుస్తున్నది. అయ్యో, నా డబ్బులు కనపడటం లేదు, ఇక్కడే పెట్టాను అని ఆ సెల్ఫ్ మొత్తం వెతుకుతూ గట్టిగా అరుస్తున్న కాంతమ్మ దగ్గరికి కోడలు వచ్చి ఏమీ తెలియనట్టు ఏమైంది అత్తమ్మ అని అడిగింది. దానికి కాంతమ్మ, ఆ పింఛను డబ్బులు ఇక్కడ పెట్టానే, అవి కనపడటం లేదు అని అన్నది. అయ్యయ్యో, ఆ డబ్బులా అత్తమ్మ? పండుగకు మీ అబ్బాయిని పట్టు చీర కొనివ్వమని అడిగాను. దానికి మీ అబ్బాయి సెల్ఫ్లో ఉన్నాయి తీసుకోమని చెప్పాడు. అవి ఆయన పెట్టినవనుకుని చీర కొనుక్కున్నాను అత్తమ్మ అని దీర్ఘాలు తీస్తూ అన్నది. ఓ అమ్మా, అవి మీయా అత్తమ్మ? నాకు తెలియక తీసేసుకున్నాను, ఏమనుకోకండి అని ముఖం తిప్పుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆ మాటలు విన్న కాంతమ్మ చాలా బాధపడుతుంది. నువ్వు కావాలు తీసుకున్నావని నిన్ను ఎట్టా దారిలో పెట్టాలో నాకు తెలిసే అని అనుకున్నది. ఒకరోజు సౌందర్య బయటికి వెళుతూ వాళ్ళ అత్తతో ఇలా అన్నది. అత్తయ్య, నేను కూరగాయలకు వెళుతున్నాను. లోపల నా పాత చీరలు ఉన్నాయి. పాత చీరలకు స్టీల్ సామాన్లు ఇచ్చేవాళ్ళు వస్తే వాటిని వేయండి అని చెప్పి వెళ్ళిపోయింది. కోడలు వెళ్ళిన కాసేపటికి చీరలు తీసుకొని పాత సామాన్లు ఇస్తూ అంటూ వచ్చారు. కాంతమ్మ అతన్ని పిలిచి చీరలు తీసుకురావటానికి లోపలికి వెళ్ళింది. చీరలు తీస్తున్న కాంతమ్మకు పట్టు చీరలు కనిపించాయి. కోడలి మీద కోపంతో ఆ పట్టు చీరల్ని పాత చీరలతో పాటు ఇచ్చేసింది. కోడలు తన 10,000 తీసుకున్నందుకు కాంతమ్మ సౌందర్య పట్టు చీరలన్నీ అమ్మేసి సంతోషించింది. సాయంత్రానికి ఇంటికి వచ్చిన సౌందర్య తన బట్టలు లోపల పెడుతూ తన పట్టు చీరలు లేకపోవడం గమనించింది. అత్తకాడికి వెళ్ళి నా పట్టు చీరలు ఏ అత్తమ్మా అని అడిగింది. నాకేం తెలుసు కోడలా, నీ పట్టు చీరలు? పొద్దున చీరలకు స్టీలు సామాన్లు ఇస్తామని వచ్చిన వాడికి నీ చీరలన్నీ ఇచ్చేశా. బహుశా నీ పట్టు చీరలు ఆ పాత వాటిలో కూడా ఉన్నాయేమో. అయిందేదో అయిపోయింది, బాధపడుకు కోడలా. ముసిముసిగా నవ్వుకుంటూ కాంతమ్మ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. చేసేదేమి లేక సౌందర్య బోరున ఏడ్చింది. ఈ కథ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మర్చిపోకండి.